Indoka, we can get started. Akka. Live get started. Yeah, Bhanu. Hi, Kiran. A హలో second. నా వాయిస్ వినబడుతుందా? Yes. యా ఇందు అక్క స్టార్ట్ ద సెషన్. Yes. హాయ్ అండి, అందరికీ నమస్తే. రీఇన్వెంట్ మీ స్వీయ పునరావిష్కరణ తెలుగు బ్యాచ్ నంబర్ 2 కి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ శుభ సాయంకాలపు వేళ. సో మరి అందరు కూడా డిన్నర్ చేసేసారు అనుకుంటున్నాను. ఇప్పుడిప్పుడా తెలుగు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ 2 అని చెప్పేసి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్న మనకు ఇవాళ రానే వచ్చేసిందండి. చాలా హ్యాపీగా కూడా ఉంది ఇవాళ మళ్ళీ మిమ్మల్ని కలవడం ఇలాగా. దట్టు బ్యాచ్ నంబర్ 1 కి ఎలాగైతే మనకి రెస్పాన్స్ అనేది వచ్చిందో, సో ఈ బ్యాచ్ 2 కూడా అంతకు రెట్టింపుగా కూడా రెస్పాన్స్ వచ్చిందండి. అలాగే ఇక్కడ మనకు వాలంటీర్స్ గా కూడా వాళ్ళ వాళ్ళ వర్క్స్ ని మాకు చేసి ఇచ్చారు. సో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈ సందర్భంగా. సో మరి బ్యాచ్ నెంబర్ 1 లో చాలా మంది చాలా ఎక్స్పీరియన్సెస్ పొందారు. ఇప్పుడు ఏమైందంటే బ్యాచ్ నెంబర్ 2 కి మేము జాయిన్ అవుతాం అని చెప్పేసి, సో వాళ్ళంతటి వాళ్ళు కాల్ చేసి మరి ఇలా జాయిన్ అవ్వటం అనేది చాలా హ్యాపీ. దట్టు ఇది లైవ్ వెళ్ళిపోతుంది, పిఎంసి లో కూడా లైవ్ వెళ్ళిపోతుంది. మీరు యూట్యూబ్ లో లైవ్ గా వీక్షించవచ్చు. అలాగే ఇక్కడ కాని వారు యూట్యూబ్ లో కూడా పిఎంసి లైవ్ గా కూడా అక్కడ కూడా మీరు చూడొచ్చండి. చూడని వాళ్ళు గనక ఉంటే ఎవరైనా కానీ మిస్ అయ్యారన్న ఫీలింగ్ అయితే ఏది వద్దు. సో మనం ఫస్ట్ ఇప్పుడు ఒక పని చేసేద్దాం. ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేసుకుందాం. ఓకేనా కిరణ్? యా ఓకే. ఫస్ట్ యా. మీరే షేర్ చేయండి అక్క. ఫస్ట్ మీరే షేర్ చేయండి. ఓకే. ఎస్. అండ్ ఇవాళ ఈ బ్యాచ్ నెంబర్ 2 లో ఆల్రెడీ బ్యాచ్ నెంబర్ 1 కి అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ కొత్తగా అటెండ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదూ. సో బ్యాచ్ నెంబర్ 1 లో అక్క ఏం చేశారంటే మనకు పరి అక్క టోటల్ గా స్టార్టింగ్ అప్పటి నుంచి మెడిటేషన్ ని మనం ధ్యానాన్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎందుకు స్టార్ట్ చేయాలి, సో మనం స్టార్ట్ చేశాక సైంటిఫిక్ రీజన్స్ తో కూడుకున్న ధ్యానం అంటే ఏంటి, స్పిరిచువాలిటీ అంటే ఏంటి అనేది ఆ 21 రోజులు మనకు చాలా సవివరంగా ఏమంటారు ప్రజెంట్ చేస్తూ మనకు వివరించటం జరుగుతూ వచ్చింది. ఎలా అంటే క్లియర్ కట్ గా ఎగ్జాంపుల్స్ తో సహా. సో మనం ఎలా టూల్స్ ని యూజ్ చేయాలి. ఫ్రెండ్స్ ఇప్పుడే హ్యాండ్ రైజ్ చేయకండి దయచేసి. కంపల్సరిగా ఆపర్చునిటీ అనేది ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది. షూర్ గా అండి మేము చెప్తాము. సో ఆ 21 డేస్ లో రోజు మనకి ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్, నెక్స్ట్ సెషన్ వచ్చేసి అక్క తీసుకోవటం, మాస్టర్స్ మిగతా మాస్టర్స్ వచ్చి కూడా మనకు వాళ్ళ విజ్డమ్ ని షేర్ చేసుకోవటం, అండ్ అలాగే మనకి కొత్త కొత్త ఆథర్స్ ని పరిచయం చేయటం, రచయితలని కదూ. సో ఎంత అద్భుతంగా ఉందంటే కొత్తగా ఉంది, నాలెడ్జ్ అనేది కొత్తగా ఉంది నాకైతే కనుక. సో ఈ 21 డేస్ లో ఒక్కో రోజు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ కదూ. దట్ ఇంకొకటి ఏంటంటే మీ అందరితో కలిసి సామూహికంగా ధ్యానంలో పాల్గొనటం. మనకు అక్క కూడా చెప్పారు, సామూహికంగా ధ్యానం ఎప్పటికీ కూడా 3 శక్తిని, రెట్టింపు శక్తిని మనకు అందచేస్తుందని కదూ. సో మనం అంతా కూడా అలాగే పాల్గొంటూ వచ్చాం. ఆ ఎనర్జీని తీసుకుంటూ నాలెడ్జ్ ని గెయిన్ చేసుకుంటూ, అంటే సంపాదించుకుంటూ ఆ నాలెడ్జ్ ని వచ్చాం. అండ్ ఇంకొకటి డైమెన్షన్స్ మనకి అక్క 19 డేస్ ఏదైతే చెప్పారో 28th డే 20వ రోజు ఆ నాలెడ్జ్ అనేది చాలా మందికి క్లారిటీ వచ్చింది. నాకైతే చాలా క్లారిటీ వచ్చింది ఆ వేళ. సో మొత్తం డైమెన్షన్స్ అంటే ఏంటి అది ఇప్పటికీ కూడా నాకు చాలా గుర్తుండిపోయింది. అలాగా ఆ డైమెన్షన్స్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి, ప్రతిదీ వివరించారు. అండ్ నెక్స్ట్ లాస్ట్ డే వచ్చేసి అందరి చేత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకోవటం. సో ఒక పిరమిడ్ మాస్టర్ ధ్యాని అయ్యాక ఎంత
ఎన్ని రకాల పనులు చేయగలమో అన్ని చేయగలం మనము. ఏదైనా సరే యాక్సెప్ట్ చేయగలం. ఆ ఎనర్జీ మనకుంటుంది. సో దేన్నైనా సరే యాక్సెప్ట్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళగలం అనేది చాలా బాగా నేర్పించారని అని అనిపించింది. సో నేనైతే అది నేర్చుకున్నాను ఫ్రెండ్స్. సో హ్యాపీ దట్ ఈ బ్యాచ్ నెంబర్ 2 లో కూడా మీ ముందు ఇలా రావటం ఇంకా ఇంకా హ్యాపీగా ఉంది నాకు. ఎస్, ఇంకా మా వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా షేర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓవర్ టు యూ కిరణ్ ప్లీజ్. ఎస్ Thank you so much giving this me wonderful opportunity. Yes. భాను ప్రకాష్ భానుని పిలిచేద్దామా? భాను. హలో అండి, నమస్కారం అందరికి. సో నాకు ఇది పిఎస్ఎస్ఎం గ్లోబల్ తోటి వచ్చేసి ఇది వెరీ ఫస్ట్ టైం వాలంటీరింగ్. సో నాకు మేజర్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నాకు చాలా వర్క్ చాలా హెక్టిక్ గా ఉండేది. ఎస్పెషల్లీ లాస్ట్ 6 months నుంచి రోజు 13-14 అవర్స్ ఈజీగా వర్క్ ఉండేది. కరెక్ట్ గా ఈవెంట్ మన రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ 1 స్టార్ట్ అయ్యే రోజే నాకు 2 ప్రాజెక్ట్స్ అలొకేషన్ ఉండేది. 2 ప్రాజెక్టులలో ఒకటేసారి పనిచేయాల్సి వచ్చేది. ఒక ప్రాజెక్ట్ లో నుంచి నన్ను రిలీజ్ చేసేసారు. ఓన్లీ ఒక్క ప్రాజెక్ట్ వర్క్ చేస్తే చాలు అని చెప్పి రిలీజ్ చేసేసారు. సో నాకు డైలీ 8 అవర్స్ వర్క్ తోటి చాలా పీస్ఫుల్ గా నేను ఇక్కడ పోస్ట్ చేయగలిగాను. అండ్ తర్వాత మా ఫెల్లో వాలంటీర్స్ విష్ణు, కిరణ్ అండ్ ఇందు అక్క తోటి నాకు చాలా మెమరబుల్ ఎక్స్పీరియన్స్ గా ఉండింది. వెరీ ఫస్ట్ టైం నాకు చాలా లెర్నింగ్ కూడా బాగా ఉండింది. ఇంతమందిని హోస్ట్ చేయడం వెరీ ఫస్ట్ టైం. సో like I thank from bottom of my heart to Pari Akka and also to my fellow volunteers. Thank you. విష్ణు అందరికీ నమస్కారం. నా పేరు విష్ణు. నేను బెంగళూరులో ఉంటున్నాను. ఐటీ జాబ్ చేస్తున్నా ప్రస్తుతం. సో నేను మెడిటేషన్కి వచ్చి ఆల్మోస్ట్ 2.5 years అయింది. సో స్టార్టింగ్లో ఇలా మెడిటేషన్ చేస్తుండేవాడిని. అండ్ నా లైఫ్లో చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. లైక్ నా లైఫ్ స్టైల్ అవ్వచ్చు, నా థింకింగ్ ప్రాసెస్ అవ్వచ్చు, ఇలా లిటరల్ ఒక ఎంటైర్లీ న్యూ పర్సన్ అయిపోయాను నేనైతే. సో అలా ఉంటున్న నేను లాస్ట్ 1.5 years వాలంటీరింగ్ కూడా స్టార్ట్ చేశాను. పిఎస్ఎస్ఎం ఈవెంట్స్లో అండ్ పైమా ఈవెంట్స్లో కూడా. పైమా అంటే యూత్ వింగ్ ఆఫ్ పిఎస్ఎస్ఎం. సో అలా చేస్తూ నేను ఇప్పుడు రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ 1 కూడా వాలంటీర్ చేశాను. సో రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ 1 బ్యాచ్ 1 ఎలా ఉంది? ఒక సింపుల్ వర్డ్లో చెప్పాలంటే సూపర్ హిట్. చాలా బాగా జరిగింది. లైక్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది పార్టిసిపెంట్స్ నుంచి కూడా. అండ్ ఇంకా రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ 2 ఎలా ఉంటుందంటే ఐ కెన్ టెల్ ఇట్ విల్ బి బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా. సో నా సైడ్ నుంచి ఒకటే సజెషన్, లైక్ మనం ఏమైతే నేర్చుకుంటామో ఈ రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్లో దాన్ని మనం తప్పకుండా అప్లై చేద్దాం మన లైఫ్లో. అప్పుడే ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ థ్యాంక్స్ టు పిఎస్ఎస్ఎం గ్లోబల్ అండ్ థ్యాంక్స్ టు ఫెలో వాలంటీర్స్. థ్యాంక్ యూ విష్ణు. థ్యాంక్ యూ సో మచ్. సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు కిరణ్. మాది తిరుపతి దగ్గర నాయుడుపేట. ప్రస్తుతం నేను స్టడీస్ పరంగా నేను ఢిల్లీలో ఉంటున్నాను. ఢిల్లీలో యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను. నేను 2017లో నా మెడిటేషన్ జర్నీ స్టార్ట్ అయ్యింది. 2019 నుంచి పత్రిసార్తో నా జర్నీ స్టార్ట్ అయ్యింది. నా గురు దంపతుల ద్వారా నేను నేర్చుకున్నది, నేను నా మెడిటేషన్ సాధన ద్వారా నేర్చుకున్నది, అనేక రకాల బుక్స్ ద్వారా నేను తెలుసుకున్నది, వీటిని వచ్చిన స్టార్టింగ్ అప్పటి నుంచే అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో స్టార్టింగ్ నుంచే వచ్చిన మెడిటేషన్ కి వచ్చిన ఒక 4-5 days నుంచే నేను క్లాసెస్ చేయడం స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి తర్వాత ఒక 2 months అయ్యేసరికి 2 months నుంచి డైలీ 4 hours మెడిటేషన్ అలా చేస్తూ వచ్చాను. ఇంకా యాక్చువల్ గా నేను మెడిటేషన్ లోకి వచ్చింది ఏంటి అని అంటే, నాకు యాక్చువల్గా 2015లో మెడిటేషన్ నేర్పించారు. స్కూల్లో మెడిటేషన్ నేర్పించారు. బట్ స్కూల్లో అంటే ఏం నేర్పిస్తారు, ఒక మెమరీ పవర్ బాగుంటుంది ధ్యానం చేస్తే అన్న లెవెల్లో మనకు టీచ్ చేశారు. మంచి మార్క్స్ వస్తాయి ఇలా చెప్పారనమాట. ఇవన్నీ నాకు ఆల్రెడీ ఉన్నాయి. నేను ప్రత్యేకంగా మెడిటేషన్ ఏమైనా చేయాల్సిన అవసరం ఉందా అని నాకు అనిపించింది అనమాట. ఒక 10 days చేసి స్టాప్ చేసేసాను. అయితే
నాకు వెజిటేరియనిజం అంటే శాకాహారం దగ్గరికి వచ్చేసరికి నాకు ఆగిపోయేది మెడిటేషన్ లోకి రావడమా అనేది. అయితే నేను 2017 జనవరిలో నా ఇష్టదైవమైన వెంకటేశ్వర స్వామి కోసం నేను నా లైఫ్ లో నేను వెజిటేరియన్ అయిపోతున్నాను అని చెప్పేసి ప్రామిస్ చేసుకొని ఆ రోజు కమిట్ అయ్యి ఈ రోజు వరకు ఈ శ్వాస ఉన్నంత వరకు నేను కంటిన్యూ అవుతాను. సో తర్వాత వితిన్ 7-8 మంత్స్ కి నాకు మళ్ళీ మెడిటేషన్ లోకి వచ్చాను. అయితే మెడిటేషన్ లోకి ఎందుకు వచ్చాను అని అంటే నాకు చిన్నప్పటి నుంచి ఈ దైవ భక్తి ఎక్కువ ఉండడం వల్ల నేను ఆ, ఎక్కువ మెడిటేషన్ కి మాత్రం ఆ గాడ్ అంటే ఏంటి అని తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతోనే నేను వచ్చాను మెడిటేషన్ కి. సో మళ్ళీ అప్పటి నుంచి సో నా జర్నీ అంతా అలా స్టార్ట్ అయిపోయింది. ఈ జర్నీలో అనేక రకాలు ఎన్నెన్నో ఎక్స్పీరియన్సెస్, మెడిటేషన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ, మౌనంకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ, అలా పిఎస్ఎస్ఎం లో ఉన్న ఆల్ వింగ్స్ లో నేను వర్క్ చేస్తూ నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. అయితే ఈ రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ గురించి నేను చెప్పాలి అని అంటే లాస్ట్ ఇయర్ 2024 లో అక్టోబర్ ఆ టైం అనుకుంటాను, రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ తెలుగులో ఇంగ్లీష్ లో జరిగింది. అప్పుడు నాకు పరియక్క నాకు పంపించారు జాయిన్ అవ్వమని చెప్పేసి. అయితే నేను అట్ ద మిడిల్ ఆఫ్ ద సెషన్స్ లో నేను 1 డే ఆర్ 2 డేస్ మాత్రమే జాయిన్ అయ్యాను. తర్వాత యూట్యూబ్ లో కొంత కొంత చూస్తూ వచ్చాను అనమాట. అంటే నాకు ఇక్కడ ఢిల్లీలో నాకు టైం లేక నేను అలా చూస్తూ వచ్చాను. తర్వాత రిషికేష్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు అక్క ఢిల్లీ వచ్చినప్పుడు ముందు ఆ, కూర్చొని ఇది తెలుగులో మనం చేద్దామక్క అని, చేయాలి కిరణ్ అని అంటే చేద్దామక్క. బట్ ఈ వన్స్ ఈ రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ తెలుగులో బ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే నేనే టైం లేట్ చేశాను అని అనిపించింది. అయితే ఒక రోజు అక్క కాల్ చేసేసి ఆ, లేదు డెఫినెట్ గా మనం ఇప్పుడు మనం చేద్దాము అని చెప్పేసి ఐ థింక్ ఫిబ్రవరిలో నేను అక్కకైతే వెంటనే అక్కకి చెప్పి మొత్తం నేను కానీ అప్పుడు జగన్నాథ గట్టులో అవేకనింగ్ యూత్ మంత్లీ యూత్ వర్క్ షాప్ నడిచినప్పుడు ఇందు అక్కతో అండ్ విష్ణుతో నేను షేర్ చేశాను అండ్ భానుతో షేర్ చేశాను. సో మా ముగ్గురం అక్కడ అనుకొని తర్వాత అంటే అక్కకి చెప్పక ముందే మేము ఫిక్స్ అయ్యాం చేయాలి అని చెప్పేసి. తర్వాత నేను అక్కతో మాట్లాడి డేట్ షెడ్యూల్ చేసేసి ఆ తర్వాత మీకు రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ బ్యాచ్ అందించాము. అండ్ ఇది 21 days సూపర్ హిట్ రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్. ఎంతో మందికి ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఇంతమందిని ఒక రైట్ విజ్డమ్ ఎప్పుడైతే ఒక క్లారిటీ ఉంటుందో మనకు, మనం ఒక తెలుగులో ఒక కోట్ ఉంటుంది, గంగిగోపాలు గరిటెడైనా చాలు అని. అంటే మనకు రైట్ విజ్డమ్, మనం ఇన్ఫర్మేషన్ ఎక్కువ కాకుండా రైట్ ఇన్ఫర్మేషన్ కొంత తీసుకొని దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు మనము మన రియల్ గ్రోత్ అనేది ఉంటుంది అనేది ఆ అర్థమయ్యింది ఈ సెషన్ ద్వారా. సో ఆ క్లారిటీ కోసం మనం అందరం ఇక్కడ ఉన్నాం. మన యొక్క పర్పస్ కూడా అదే. మనం ఈ వర్క్ షాప్ కి మన యొక్క 21 days మనకి ఎందుకు వచ్చాము అని అంటే ఆ క్లారిటీ కోసం. ప్రతి ఒక్క మనం ధ్యానం చేస్తున్నాం, ఆ ధ్యానం గురించి తెలుసు, అన్ని పుస్తకాలు చదివాం, ఎన్నో సెషన్స్ అటెండ్ అయ్యాం, క్లాసెస్ విన్నాం, యూట్యూబ్ లో వీడియోలు చూసినాం. అయితే ఇప్పటికీ కూడా స్టిల్ నౌ కొత్త వాళ్ళకి కానీ పాత వాళ్ళకి కానీ సీనియర్లకు కానీ ఇంకా దాని మీద డౌట్స్ అనేవి ఉన్నాయి. అది మెడిటేషన్ కి మ్యూజిక్ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, ఆనాపాన సతి ధ్యానమే ఎందుకు చేయాలి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఆ అన్ని డౌట్లకి మీరు ఇక్కడ ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇక్కడ తీసుకుంటారు. సో దాన్ని మీరు కానీ మీ జీవితంలో కానీ ఆచరణలో పెట్టారు అని అంటే డెఫినెట్ గా మీ జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ యాక్సెప్ట్ చేయండి, ఓపెన్ మైండ్ తో ఉండండి, ఓపెన్ హార్ట్ఫుల్ గా సెషన్ కి జాయిన్ అవ్వండి. ఏది లాజికల్ గా థింక్ చేయొద్దు, అది ఎందుకు ఇది ఎందుకు అని ఏది జడ్జ్ చేయొద్దు. ఒక్కసారి విందాం ఏంటి ఏంటి అనేది మనం విందాం. ఓకే, ఒక్క సెకండ్. ఓకే, సో మనం ఏం జరుగుతుంది అనేది మనం విందాం. అయితే ఫస్ట్ ఈ రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ అనేది మనకు తమిళనాడు నుంచి సంధ్య గారు ఫస్ట్ ఈ బ్యాచ్ అసలు ఈ రీఇన్వెంట్ యొక్క ప్రోగ్రామ్ కి మూల సీడ్ అన్నమాట. సో సంధ్య గారు అండ్ పరియక్క ఇద్దరు కలిసి ఈ యొక్క కోర్స్ ని డిజైన్ చేశారు. సో థ్యాంక్ యూ సంధ్య అక్క, మీ యొక్క థాట్ ఈ రోజు ఇంత మందిని ట్రాన్స్ఫర్మేషన్ లోకి తీసుకొస్తున్నందుకు. అండ్ తర్వాత
ఇంగ్లీష్ లో కానీ తెలుగులో కానీ పిఎస్ఎస్ఎం కి కమిటెడ్, గ్లోబల్ కి కమిటెడ్ వాలంటీర్ మన ఢిల్లీ నందిని గారు. సో థ్యాంక్ యూ అక్క మీకు కూడా. అండ్ మనం ఈ బ్యాచ్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ మనం బ్యాచ్ లో మనం వాలంటీర్స్ ని మనం ఒక గ్రూప్ చేసాం. 20 నియర్లీ ఆల్మోస్ట్ 80+ వాలంటీర్స్ మనకు ఫస్ట్ బ్యాచ్ లో నుంచి వచ్చారు. అందులో నేను ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ లో మేము ఎవరైతే ఉన్నామో, కోర్ మెంబర్స్ ఎవరైతే ఉన్నామో, మేము కొంచెం పని తగ్గించి వాలంటీర్స్ చేత వర్క్ చేయించాలి అన్న ఉద్దేశంతో ఒక్క మెసేజ్ చేసినాం. అందరూ కూడా రిప్లై ఇచ్చారు. మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి ఎక్సెల్ షీట్ లో నుంచి వాళ్ళు కాపీ చేసుకొని రిజిస్ట్రేషన్ లింక్స్ పంపించి అన్ని గ్రూప్స్ కి షేర్ చేసి మొత్తం ఉన్న కాంటాక్ట్స్ అన్నింటికి దీన్ని స్ప్రెడ్ చేసి చాలా, అంటే ఈ యొక్క బ్యాచ్ 2 అనేది చాలా స్ప్రెడ్ అయ్యింది. సో కేవలం వాలంటీర్స్ వల్ల. తర్వాత వాళ్ళందరూ కూడా మిమ్మల్ని అందరినీ గ్రూప్ లో జాయిన్ చేశారు, మీతో పర్సనల్ గా మాట్లాడారు, మీ అటెండెన్స్ ముఖ్యమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ వెల్కమ్ చేశారు ప్రతి ఒక్కరితో. సో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరినీ ఒక్కసారిగా నేను వాళ్ళ నేమ్స్ కానీ అట్లీస్ట్ వాళ్ళ నేమ్స్ అన్నా మనం చెప్పాలి. స్నేహశ్రీ గారు హైదరాబాద్, హారిక, కుసుమ, శ్రేయ, రూపా నవీన్ గారు, పవన్ విజయవాడ, నవ్య గారు, రమాదేవి గారు, విజయదుర్గ అండ్ రాధా నరేంద్ర గారు. సో వీళ్ళందరూ, అండ్ ఇంకా ఏంటి అని అంటే ఇంకా వాలంటీర్స్ వచ్చారు కానీ బట్ వాళ్ళకి వర్క్ ఇవ్వడానికి మా దగ్గర వర్క్ లేదు. బట్ సో మనకి ఇంకా చాలా వర్క్ ఉంది. మనం పిఎస్ఎస్ఎం గ్లోబల్ అంటే మనం గ్లోబల్ వైడ్ వర్క్ చేయడానికి మనకు దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. అయితే మన ఫస్ట్ స్టెప్ మనం వర్క్ చేయాలంటే ముందు మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. మనకు ఒక క్లారిటీ కావాలి. మనం ముందు మన పైన మనకు స్టామినా రావాలి, పట్టు రావాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి. సో వెల్కమ్ ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ రోజు మనకు 9 మనకు సెషన్ స్టార్ట్ అయ్యింది. సేమ్ మనకు అంటే క్లాస్ స్టార్ట్ అయ్యింది. అంటే రేపటి నుంచి ఎలా ఉండబోతుందో నేను చెప్తాను మీకు. మీరు 9 కంతా మీరు వస్తే 9 to 9:30 మెడిటేషన్ జరుగుతుంది ఎవ్రీడే. ఎవ్వరు కూడా డోంట్ మిస్ మెడిటేషన్. ప్రతి ఒక్కరు కూడా మెడిటేషన్ కి తప్పనిసరిగా రావాలి. అండ్ ఎందుకంటే మనం 9:05 కంతా మనం జూమ్ క్లోజ్ చేస్తాం, అది కూడా గుర్తుంచుకోండి. 9:05 కంతా అండ్ 8:55 కంతా మనం జూమ్ ఓపెన్ చేస్తాం. 8:55 కి మిమ్మల్ని లోపలికి జూమ్ లోకి అలో చేస్తాము. అండ్ 9:05 కి మిమ్మల్ని జూమ్ అనేది ఆఫ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏంటి అని అంటే మీరు ఒక హాఫ్ అన్ అవర్ అందరితో మనం అందరం గ్రూప్ గా మెడిటేషన్ చేస్తాం. తర్వాత అందరితో పాటు తర్వాత పరి అక్కది 9:30 to 10 అక్కది సెషన్ ఉంటుంది. ఎవ్రీడే ఒక ఎక్స్ట్రాడినరీ టాపిక్. మనం ఎంత సైంటిఫిక్ గా, ఎంత ఒక రీసెర్చ్ బేస్డ్ ఒక టాపిక్స్ ఇవన్నీ కూడా, అంటే ప్రతి చిన్నదాన్ని ఒక సైంటిఫిక్ గా ఎలా మనం చూడాలి, సైంటిఫిక్ దాంట్లో ఉన్న సైన్స్ ఏంటి, దాని వెనుకున్న సైన్స్ ఏంటి, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి. సైన్స్ ని మనం నమ్మనక్కర్లా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది జరుగుతూనే ఉంటుంది. సో కాబట్టి మనం దాన్ని అర్థం చేసుకొని ఒక క్లారిటీ ఉంటే మనకు సరిపోతుంది, అంతే, ఇంకేం అక్కర్లే. ఇక్కడ నమ్మకం, సైన్స్ విషయం కోసం నమ్మకం కూడా అవసరం లేదు. అండ్ సెకండ్ 10 కి క్లాస్ స్టార్ట్ అయ్యింది. 10 కి మనకు క్లాస్ సెషన్ ఎండ్ అవుతుంది. 10 to 10:30 ఆ రోజు ఏం క్లాస్ అయితే జరిగిందో దాని మీద మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటుంది. మీరందరూ కూడా మీకున్న డౌట్లని క్రిస్టల్ క్లియర్ గా మీరు ఏం అడగాలనుకుంటున్నారో పరియక్కని మీరు అడిగితే దాని నుంచి ఆన్సర్ వస్తుంది. మనకు మెడిటేషన్ సెషన్ ఇంపార్టెంటే, టాపిక్ సెషన్ ఇంపార్టెంటే. అండ్ మేము ఒకటి చెప్తున్నాం, మేము విన్న టాపిక్సే. మేము గ్రూప్ మెడిటేషన్ చాలా గ్రూప్స్ ఉన్నాయి, బట్ మేము ఎందుకు ఇక్కడ ఉన్నాము అని అంటే Q&A సెషన్ కోసమే. ఎవరు ఒక ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్ అడుగుతారు, మమ్మల్ని మళ్ళీ రివైజ్ చేసుకోవడం, ఉన్న క్వశ్చన్స్ అన్నిటిని, ఒక క్వశ్చన్ కి మనం ఎన్ని రకాలుగా మనం ఆన్సర్లు ఇవ్వగలిగాం, బయట సొసైటీలో కానీ మనం కానీ మన ఫ్యామిలీతో కానీ ఎలా మనం, అండ్ ఎస్పెషల్లీ మేము అనేది క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కోసమే. సో డోంట్ మిస్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో అది మన యొక్క ప్యాటర్న్ అలా నడుస్తుంది. అయితే నేను ఈ రోజు మనం ఈ యొక్క ఇంట్రొడక్షన్ గురించి అయిన తర్వాత మనం ఆనాపానసతి మెడిటేషన్ గురించి తెలుసుకొని మెడిటేషన్ చేసి మనం ఈ రోజు ఈ సెషన్ ని ఎండ్ చేసుకుందాం. అయితే నేను ఒకటి చెప్తున్నాను, రేపటి నుంచి అటెండెన్స్ రికార్డ్ చేస్తాము. మీరు మీ జూమ్ లోకి మీరు ఎంటర్ అయినప్పుడు ఏం చేస్తారు అని అంటే
మీ నేమ్ దగ్గర మీరు గూగుల్ ఫామ్ లో ఏ నేమ్ అయితే రిజిస్టర్డ్ నేమ్ అయితే ఉన్నారో ఆ నేమ్, గూగుల్ ఫామ్ లో మీరు ఏ నేమ్ అయితే ఉందో ఆ నేమ్ మీ ఊరి పేరు పక్కన మీరు రీనేమ్ గా మీ పేరు పెట్టుకొని మీకు జూమ్ కి వచ్చినట్లయితే రేపటి నుంచి మనం అటెండెన్స్ కూడా ట్రాక్ చేస్తాం. సో అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే యూట్యూబ్ లో లైవ్ ఉంది కదా, మన యూట్యూబ్ లోకి వెళ్ళి చూసుకోవచ్చు కదా అని అనుకుంటారు. బట్ మనం ఇక్కడ సెషన్ మాత్రమే కాదు, ఈ రోజు మనం ఏ సెషన్ గురించి అయితే మనం మాట్లాడతామో ఆ సెషన్ కి సంబంధించిన రిసోర్సెస్ అన్ని కూడా ఇస్తాం. ఆ సెషన్ లో మనం ఏదైనా ఒక టాపిక్ డిస్కస్ చేసినప్పుడు ఒక టూల్ గురించి కానీ దీని గురించి ఏదైనా ఒక ఎలిమెంట్ గురించి కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దానికి సంబంధించిన యూట్యూబ్ లో ఏమన్నా వీడియోలు ఉన్న 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 వీడియోస్ కానివ్వండి, వెబ్సైట్స్ కానివ్వండి, తర్వాత మీరు ఇంకా అలాంటివి ఎక్కడైనా పర్చేస్ చేయాలంటే ఆ పర్చేస్ లింక్స్ కానివ్వండి, ఇవన్నీ మీకు షేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్టికులర్లీ మీకు మేము పీడిఎఫ్ బుక్స్ లో మా దగ్గర ఉన్న టాపిక్ లో వచ్చిన బుక్స్ అని ఇస్తాము. లేదు ఏదైనా మధ్యలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన లింక్స్ కూడా మేము ఇస్తాము. మీకు కంపల్సరీ మీరు ఆ బుక్స్ చదవాలి అనుకుంటే తీసుకొని వెళ్ళి చదవండి. నా వాయిస్ వినపడుతుందా మీకు? ఎస్ కిరణ్. యా, ఎస్, ఓకే. అండ్ మీకు ఆ రిసోర్సెస్ అన్ని మేము షేర్ చేస్తాము. సో డైలీ మళ్ళీ ఇంకొకటి ఏంటి అని అంటే మీకు మేము ఒక టాస్క్ ఇస్తాం డైలీ. మీరు ఎంత ఎంత సమయం డైలీ మెడిటేషన్ చేస్తున్నారు అనేది మీరు ఫిలప్ చేయాలి. అంటే మేము ఒక పోలింగ్ ఇస్తాము. దాంట్లో మీరు గాన మీరు ఎంత సమయం ధ్యానం చేశారో మీరు అది ఇస్తే మీ యొక్క దాన్ని మేము మీ యొక్క అటెండెన్స్ ని, అది సారీ, మెడిటేషన్ యొక్క టైమింగ్ ని మేము ట్రాక్ చేసి మీ అందరికి ఈ సెషన్ లో మేము ఒక గిఫ్ట్స్ ఇస్తాం అనమాట. సో అది రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ బ్యాచ్ లో 10 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. సో వాళ్ళకి ఫస్ట్ వచ్చి పరి గారిది స్ట్రెస్ మేనేజ్మెంట్ కోర్స్ 5,000 రూపీస్. ఇట్ టేక్ నియర్లీ చార్జ్ 5,000 రూపాయలకి విలువైన ఆ యొక్క పెయిడ్ కోర్స్ ని ఉచితంగా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మేము అందించాము. తర్వాత వచ్చి రెండో వారికి ఏంటి అంటే పిరమిడ్ మనకు జూన్ లో పిఎస్ఎస్ఎం గ్లోబల్ తరపున మెగా మెడిటేషన్ సమ్మిట్ జరుగుతుంది. అక్కడ మనం వాళ్ళకి ఉచితంగా అకామిడేషన్ ఇచ్చాం సెకండ్ పర్సన్ కి. అండ్ థర్డ్ పర్సన్ కి ఏమి ఇచ్చాము అని అంటే 1 hour పరి అక్కతో మాట్లాడే అవకాశం ఇచ్చామన్నమాట. వాళ్ళు ఏమన్నా సరే వాళ్ళ యొక్క పరి అక్కతో 1 hour అనేది ఇచ్చాం. తర్వాత మనకు 4th నుంచి 10 వరకు ప్రతి ఒక్కరికి పరి యొక్క యుఎస్ నుంచి గిఫ్ట్స్ తీసుకొస్తామన్నారు. పిరమిడ్స్ కానీ, క్రిస్టల్స్ కానీ, ఇంకా సమ్ ఎనర్జీ టూల్స్ తీసుకొస్తామన్నారు. ఈ 6 మెంబర్స్ కి ఈ యొక్క 7 మెంబర్స్ కి ఇస్తున్నాం. అండ్ ఈ 10 మెంబర్స్ కి సర్టిఫికేట్ మనకు గ్లోబల్ నుంచి వస్తుంది. ఈ సర్టిఫికేట్ కానీ గిఫ్ట్స్ కానీ మనం ఎక్కడ ఇస్తామంటే మెగా మెడిటేషన్ సమ్మిట్ పిరమిడ్ వ్యాలీలో మనము ఆన్ ద స్టేజ్ మనము కబీర్ భవన్ లో తెలుగు సెక్షన్ ఎక్కడైతే ఉందో అక్కడ మనము మనం ఈ గిఫ్ట్స్ అనేటివి వాళ్ళకి అందించడం జరుగుతుంది. సో అది విషయం. సో మీరందరూ రెడీనా? ఇప్పుడు మీ అందరూ గిఫ్ట్స్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? మీ అందరూ ఈ టాస్క్ కి రెడీగా ఉన్నారా? మీ అందరూ ధ్యానం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఎస్, థ్యాంక్ యూ. సో అది మనకు యొక్క రిమిట్. అండ్ ఇంకొకటి చెప్తున్నా, మేము ఇచ్చిన రిసోర్స్ కి మాకు రిప్లై కరెక్ట్ గా ఇవ్వండి. ఒకరు నాకు కాల్ చేశారు, బట్ ఆవిడ మెడిటేషన్ చేశారు. బట్ కాకపోతే ఏంటంటే ఆవిడ మాకు పోలింగ్ లో ఆవిడ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. దానివల్ల ఆవిడ అది మిస్ అయ్యింది. సో మీరు చేసిన దాన్ని మాకు సబ్మిట్ చేసినప్పుడే మీ యొక్క మాకు డేటా అనేది, మీ యొక్క ఇన్ఫర్మేషన్ మాకు తెలుస్తుంది. సో అది. అండ్ రేపటి నుంచి మన టాపిక్స్ ఒక్కసారి మనం తెలుసుకుందాం. ఆనాపానసతి ధ్యానం. ఆనాపానసతి గురించి మనం తెలుసుకుంటాం. ఒక ఇంట్రడక్షన్, అసలు ఎలా దీని నుంచి మనకు వచ్చింది, దాన్ని ఎలా పత్రిసార్ మన దగ్గరికి తీసుకొచ్చారు అనేది పరియక్క గారి మాటల్లోనే మనం వింటాం. తర్వాత ఇప్పటికీ కూడా మ్యూజిక్ మెడిటేషన్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయి. సో దాని గురించి సైంటిఫిక్ గా మనకు ఎలా ఉంటుందంటే మాకు అసలు ఇంత ఇన్ఫర్మేషన్ ఉందా మ్యూజిక్ మెడిటేషన్ గురించి అని అనిపించింది. ఒక అబ్రహం లింకన్ గారి నుంచి ఇంకా ఇలాంటి వాళ్ళందరి నుంచి ఎలా ఈ యొక్క మెడిటేషన్ కి మ్యూజిక్ అనేది దాన్ని ఎలా మన పత్రిజీ మనకు అందించారు అనేది అద్భుతమైన ఎన్నో సైంటిఫిక్ విషయాలు మేము తెలుసుకున్నాం. తర్వాత పత్రిజీ స్టార్టింగ్ పిఎస్ఎస్ఎం హిస్టరీ గురించి మనం తెలుసుకుంటాం. తర్వాత పిరమిడ్ యొక్క ఎనర్జీ టూల్ అయినటువంటి సాక్రెడ్ జియోమెట్రీ, పిరమిడ్స్ గురించి మనం తెలుసుకుంటాం అనమాట. అదే విధంగా వాక్షేత్రం గురించి,
స్వాధ్యాయం గురించి, అబాండెన్స్ గురించి, థాట్ పవర్ గురించి, కామన్ సెన్స్ మరియు మిడిల్ పాత్ గురించి, ప్లాంట్ బేస్డ్ లివింగ్ గురించి, ఇంకా మన ఎక్కడైతే ఎనర్జీ లీక్స్ ఉన్నాయో వీటన్నింటి గురించి మనం నేర్చుకుంటాం. నో జడ్జ్మెంట్స్, నో కామెంట్స్, నో కంప్లైంట్స్, ఇవన్నీ గురించి. తర్వాత ఎనర్జీ టూల్స్ గురించి తెలుసుకుంటాం. ఎనర్జీ ఎథరిక్ ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకుంటాం. తర్వాత మల్టీ డైమెన్షనల్ లివింగ్ గురించి, కర్మ గురించి, పాస్ట్ లైఫ్స్ గురించి, మేనిఫెస్టేషన్ గురించి, ఇలాంటి అనేకమైన విషయాల్ని మనం ఇక్కడ చర్చిస్తాం. సో మనం ఈ అన్ని విషయాల గురించి మనం తెలుసుకుంటాం. కాబట్టి మీరందరూ వెయిట్ చేయండి, అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. మీకు ఏ టాపిక్ అయితే ఉందో ఆ రోజు ఆ టాపిక్ సంబంధించిన క్వశ్చన్ అడగండి. ముందుగా ఏది అడగద్దు, మీకు అన్ని అందిస్తాం. టైం మీరు జస్ట్ వెయిట్ చేయండి. ఈ యొక్క కోర్స్ ని ఇది ఒక కోర్స్ ని మనం కోర్స్ లాగా చేద్దాం. ఇట్ నాట్ ఏ సెషన్స్, ఇది కోర్స్. మీ అందరికి మీ ఇచ్చిన రిసోర్సెస్ లో డైలీ మేము పీడిఎఫ్స్ ఇస్తున్నాం. దానికి సంబంధించిన ఎక్స్ట్రా వీడియోస్ ఉన్నాయి కదా, ఆ టాపిక్ గురించి ఇంకా అర్థం చేసుకోవడానికి ఎక్స్ట్రా వీడియోస్ ఇస్తున్నాం. ఆ వీడియోస్ అన్ని చూడండి. తర్వాత పీడిఎఫ్ లో ఇచ్చిన బుక్స్ చదవండి. తర్వాత మళ్ళీ ఈ రికార్డింగ్ క్లాస్ మీకు ఇస్తాము, దాన్ని చూడండి. మా అందరితో పాటు మెడిటేషన్ చేయండి. సో ఇది మనకు సెకండ్ మనకు ఇంకా సూపర్ హిట్ అవ్వబోతుంది. సో వి హోప్ దట్. సో మీ అందరూ కూడా ఇవన్నీ ఇట్లో ఉంటారని కమిట్ అయ్యి. అండ్ నేను ఒకటి అడుగుతున్నా, ఫస్ట్ రోజు మీరు ఇంత కనిపిస్తారు, బట్ లాస్ట్ ఎండింగ్ వచ్చేసరికి ఏమైతుంది అని అంటే తగ్గుతూ వస్తారు. ఇది మీది సెషన్స్ కాదు, నేను కోర్స్ అని చెప్తున్నాను. ఎవరైతే యూట్యూబ్ లో చూస్తున్న వాళ్ళు, యాక్చువల్ గా జూమ్ లోకి రాకుండా, రిజిస్టర్ లేకుండా ఫస్ట్ టైం తెలిసిన జూమ్ లో ఉన్నవారు రెగ్యులర్ గా యూట్యూబ్ లో ఉన్నవారు రెగ్యులర్ గా కంటిన్యూ అవుతున్నారు. సో మీరు ఆల్రెడీ జూమ్ లో ఉన్నప్పుడు మీరు దీన్ని ఎలా అనేది మీ చేతిలోనే ఉంది. సో కాబట్టి మనం ఇవన్నీ ఒకసారి చూసుకొని మన యొక్క సెషన్ ని మనం ముందుకు తీసుకెళ్దాం. కమిట్మెంట్ ముఖ్యం ఇక్కడ. సో కమిట్మెంట్, నేను ఇదే చెప్తున్నా. ఈ 21 days ఇంకేది మైండ్ లో పెట్టుకోవద్దు. ఈ సెషన్ ని మనం చేద్దాం. ఈ 21 days మనం ఇక్కడ ఉందాం, మధ్యలో మిస్ కావద్దు. సో అది సంగతి. సో మనం ధ్యానం అంటే ఏంటో మనం తెలుసుకుందాం. కొంత సమయం మనం ధ్యానం చేసి సెషన్ ని ముగించుకుందాం. ఎస్, ఎవరికన్నా ఏమన్నా డౌట్ ఉందా ఈ సెషన్ గురించి? ఏమన్నా ఉంటే అడిగితే నేను చెప్తాను. ఒక 2 minutes. కిరణ్ చాట్ బాక్స్ లో అడిగారు ఎప్పుడు సెషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పేసి. మేడం చెప్పాను ఆల్రెడీ, నేను చెప్పాను. సెషన్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఇంట్రడక్షన్ అవర్ ఎజెండా. సో ఏం జరగబోతుంది 21 days లో ఇంట్రడక్షన్ ఇచ్చాము. సో మనం మెడిటేషన్ తో మన యొక్క కోర్స్ ని స్టార్ట్ చేస్తున్నాం. ఎస్, నెక్స్ట్. హలో, ఎస్ మేడం చెప్పండి. పూజ గారు. ఎస్ 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 కిరణ్ గారు, నాకు ఒక డౌట్ వింటుందా? వింటున్నాను మేడం. వినిపిస్తుందండి, మాట్లాడండి. ఓకే 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 థ్యాంక్ యూ. అంటే జూమ్ లో మన నేము, ఎక్కడ ప్లేసు అనేది మనము మెన్షన్ చేయాలా? ఎస్ మేడం. అంటే మీరు గూగుల్ ఫామ్ లో ఏ నేమ్ అయితే ఇచ్చారో ఆ నేమ్, మీ ఊరి పేరు మెన్షన్ చేయండి. జస్ట్ స్టార్ట్ గా అదే షార్ట్ గా మెన్షన్ చేస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి అంటే టిపిటి. ఎస్ మేడం. ఓకే, థ్యాంక్ యూ. అదొక్క డౌట్. అటెండెన్స్ ట్రాక్ చేయడం. సర్టిఫికేట్ ఎలా ఇస్తారు అని అడిగారు. సర్టిఫికేట్ మెగా మెడిటేషన్ సమ్మిట్ మనకు 18, 19, 20, 21 జూన్ పిరమిడ్ వ్యాలీలో నడుస్తుంది. పిఎస్ఎం గ్లోబల్ యొక్క ఈవెంట్. సో అక్కడ ఇవ్వడం జరుగుతుంది జూన్ 21st. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓన్లీ వెజిటేరియన్స్ మాత్రమే పార్టిసిపేట్ చేయాలా అని సుజాత గారు అడిగారు. ఎస్ అండి, వెజిటేరియన్సే కాదు, ఎవరు వచ్చినా ఈ సెషన్ లో అందరూ వెజిటేరియన్స్ గా ట్రాన్స్ఫర్మేషన్ అవుతారు అని మనకు అందరికీ ఒక నమ్మకం ఉంది. ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ తో ప్రతి ఒక్కరు అవుతారు. ఎస్. కస్తూరి గారు అడుగుతున్నారు మెయిన్ మోటో ఏంటండి అని.
ఇంతసేపు ఐ థింక్ కిరణ్ అదే ఎక్స్ప్లెయిన్ చేశారు. మెయిన్ మోటో ఏంటి అని అడుగుతున్నారు కిరణ్. ఎస్ మేడం, మీరు మెసేజ్ క్లారిటీగా చదివారు అని అనుకుంటున్నాము. మనం ఆ, విన్న ఇన్ఫర్మేషన్ ని మనం ఇంకా కొంచెం ఎక్కువ క్లారిటీగా మనం తెలుసుకుంటాం. అదే మన యొక్క మోటో. దాన్ని మనం జీవితంలో మన ఆచరణలో పెట్టి మన జీవితాన్ని ఒక ట్రాన్స్ఫర్మేషన్ లోకి మనం మలుచుకుంటాం, ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాం. దట్ ఈస్ అవర్ మోటో. సూపర్. నేమ్ అరుణ గారు అడుగుతున్నారు, నేమ్ ఎక్కడ ఫిల్ చేయాలి అండి? ఏ నేమ్ అండి? ఎగ్జామ్స్ ఉంటాయా? నో. వన్. ఎస్. జూమ్ జాయిన్ అవ్వడం మిస్ అయితే యూట్యూబ్ లో లైవ్ ఉంటుందా? ఎస్, ప్రెసెంట్ లైవ్ వెళ్ళిపోతా ఉందండి. మీరు ఎక్కడైనా జాయిన్ అయిపోవచ్చు. పిఎంస్ లో కూడా లైవ్ వచ్చేస్తుంది. ఎస్. డే బై డే ఏం టాపిక్స్ చెప్తారు? ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. డే బై డే ఏం ఉంటాయి కిరణ్ చెప్పారు మీకు. డే డే టు డే లైఫ్ లో ఎలా ఉండాలి, మనం ఎలా అప్లై చేసుకోవాలి. సో అక్క డే ఎలా చెప్తారు, సెషన్స్ వాటి గురించి ఎలా వివరిస్తారు, ఏంటి ఉంటుంది సబ్జెక్టు, ప్రతిదీ కూడా వివరించి చెప్పారు ఇప్పుడు కిరణ్. సో ఫ్రెండ్స్, నేను ఒక్కటి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే, చెప్పేటప్పుడు చాలా శ్రద్ధగా విందాం, ఓకేనా? ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. సార్ కూడా మనకి ఎప్పుడు చెప్తారు ఏనుగు పెద్ద చెవులు ఉంటాయని చెప్పేసి, ఆ చెవు మనకున్న ఈ రెండు చిన్ని చెవులను పెద్దగా చేసుకొని విందాం. ఎందుకంటే ఈ డౌట్స్ అనేది చెప్పాక వాటిలో నుంచి ఏం అర్థం కాలేదో దాని గురించి అడుగుదాం. కిరణ్ ఇంత బాగా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. రోజు ఏం చెప్తారు, ఏముంటాయి సెషన్స్, సో ఇవన్నీ కూడా ప్లీజ్ ఒకసారి అబ్జర్వేషన్ లో ఉందామే, అలర్ట్ గా ఉందాం. అండ్ ఇంకొకటి, మీరు కమిట్మెంట్ అయ్యి ఒక అన్ని మీకున్న ఇంట్లో ఉన్న అన్ని పనులను ముగించుకొని సెషన్ ముందుకి రండి. ఎస్. ఆ పనులు చేసుకుంటూ ఒక మొబైల్ ఒక దగ్గర పెట్టేసి క్లాసెస్ వింటూ రాకండి. ప్రతి ఒక్కరు ఒక పెన్, ఈవెన్ నాకు మైండ్ లో వచ్చిన పాయింట్స్ కూడా ఇప్పుడు నేను రాసుకుంటాను. నా చేతిలో కూడా పెన్ అండ్ పేపర్ ఉంటుంది ఎప్పుడు. ఇక్కడ వచ్చిన మీ యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ని నాకు ఇన్ఫర్మేషన్ అయ్యేది నేను నోట్ చేసుకుంటాను, నాకు అవసరపడేది. సో ప్రతిదీ మనకు ఎప్పుడు ఏ క్షణంలో ఏం దొరుకుతుందో మనకు తెలియదు. బట్ మనం అందరం అన్నిటికీ రెడీ అయి ఉందాం. యా, హ్యాపీగా యంగ్స్టర్స్ కూడా జాయిన్ అవ్వచ్చండి, నో ప్రాబ్లం. ఇక్కడ ఎవరో ఏదో క్వశ్చన్ అడిగారు, సంథింగ్ వే. అండ్ ఎస్, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్, ఈ బ్యాచ్ లో యంగ్స్టర్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో ఫస్ట్ బ్యాచ్ లో ఉన్న యూత్ ని నేను టార్గెట్ చేసినప్పుడు వాళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ కి వాళ్ళందరికీ షేర్ చేశారు. సో యూత్ అందరికి హార్ట్ఫుల్ వెల్కమ్. ఎస్పెషల్లీ Yes. భగత్ ఫ్రమ్ నల్గొండ, అతనికి ఉన్న క్లాస్మేట్స్ అందరినీ తీసుకొచ్చాడు. నాకు ఒక్కొక్కరిని రిజిస్టర్ అయిన తర్వాత నాకు అర్థమైంది. వెరీ గుడ్, సూపర్. టీనేజర్స్ కూడా జాయిన్ అవ్వచ్చండి, నో ప్రాబ్లం, హ్యాపీగా. ఎస్. ఎస్, మాధవి గారు హ్యాండ్ రైస్ చేశారు చాలాసేపటి నుంచి. ప్లీజ్ అండి అన్మ్యూట్ చూసుకొని మాట్లాడండి. అన్మ్యూట్ చేశాను మీకు, మాట్లాడండి. ఎస్, ఇక్కడ అరుణ గారు ఉన్నారు. అరుణ గారు హ్యాండ్ రైస్ చేశారండి, మాట్లాడండి. హలో, నమస్తే సార్. నమస్తే మేడం. ఇది ఏం లేదు, ఇందాక మీరు ఫామ్ లో ఫిల్ చేసినట్టు నేము అది ఫిల్ చేయాలన్నారు కదా, దాని గురించి క్వశ్చన్ రేజ్ చేశాను సార్. ఓకే మేడం, ఏం లేదు, ఇది చెప్పే. ఇప్పుడు నా నేమ్ కూడా పిఎస్ఎస్ఎం కిరణ్ అని ఉంది కదా, సేమ్ మీరు మీ నేమ్ ఫామ్ లో మీరు ఏదో మీ నేమే పెట్టుంటారు. దాన్ని మీ ఊరు ఏంటి, నెల్లూరా తిరుపతి అనేది పక్కన మెన్షన్ చేస్తే సరిపోతుంది. అదేం పెద్ద క్వశ్చన్ కాదు మేడం. థ్యాంక్ యూ. అంటే నేను ఆల్రెడీ Z205 అరుణ మల్కాజ్గిరి అని పెట్టాను నేను. ఓకే మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎస్, లక్ష్మీ ప్రసాద్ గారు మాట్లాడండి. అదే ధ్యానం గురించి క్లాసెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఈరోజు చేస్తామా ధ్యానము? ఎస్ సార్, ఈ రోజు మెడిటేషన్ ఉంది. నేను స్టార్టింగ్ అదే చెప్పాను మీకు. ఫస్ట్ ఇవాళ
మనకు 9 to 10:30 కదా, ఈ రోజు మనకు ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ ఉంటుంది, 10:30 వరకు క్లాస్ ఉండదు. అండ్ నేను ఇంకొకటి చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్లీ 10:30 అంటే 10:30కే క్లాస్ సెషన్ ఎండ్ అయిపోతుంది. మనం అక్కడి నుంచి 1 minute కూడా మనం టైం వేస్ట్ చేయం. మీకు ఇచ్చిన సెషన్ టైంకి మనం క్లోజ్ చేస్తాం. ఇవాళ మెడిటేషన్ సెషన్ ఉంది సార్. అయితే నేను స్టార్ట్ చెప్పాల్సింది అవుతుంది. పూర్తయింది. ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉంటే అది క్లారిటీ ఇచ్చేస్తే ఒక 2 to 3 minutes లో మెడిటేషన్ స్టార్ట్ చేద్దామని ఉన్నాం. అంటే Yes, sir. ధ్యానం ఎక్స్పీరియన్స్ అయ్యారు అంటే ఆటోమేటిక్ గా ఈ Yes, sir. క్వశ్చన్స్ Yes, sir. అన్నిటికీ ఆన్సర్ వచ్చేస్తుంది. Yes, sir. Yes, sir. Yes, sir. Please. Yes, sir. స్టార్ట్ చేస్తాం. Okay, sir. Okay, sir. Yes. Questions? Okay. So, సార్ ఇక్కడ మనం వచ్చిన వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వాళ్ళకి క్లారిటీ ఇస్తేనే వాళ్ళు దీన్ని కంటిన్యూ చేయగలరు ఏంటనేది. సో కిరణ్ అందుకనే చేస్తున్నారు. టైం అయితే వేస్ట్ చేయట్లేదు, అసలు వేస్ట్ చేయట్లేదు. సో దయచేసి అన్యథ భావించొద్దు, తప్పుగా అనుకోవద్దు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు ప్రతి ఒక్క మాస్టర్ కానీ ప్రతి ఒక్కరు జాయిన్ అయిన వారు ప్రతి ఒక్కరి కూడా ఇంపార్టెంట్. సో వాళ్ళ డౌట్స్ క్లారిటీగా మనం చెప్తేనే, వాళ్ళ క్లారిఫై అవుతేనే నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ అంతే హ్యాపీగా వాళ్ళు తీసుకొని మూవ్ ఆన్ అవ్వగలరు. ఈ సెషన్ ని వాళ్ళు కంటిన్యూ చేయాలి ఈ 21 days. ఆషామాషిగా అయితే కాదు. సో అందుకని ఎలాంటి టైం అయితే వేస్ట్ చేయట్లేదు. ఓకే, థ్యాంక్ యూ. okay. వీడియో కంపల్సరీ ఆన్ చేయాలా అని అంటున్నారు సాయి కిరణ్ గారు. మీ ఇష్టం అండి అది. బట్ వీడియో ఆన్ చేస్తే మంచి ఎఫెక్ట్ ఉంటుంది చెప్పే వాళ్ళకి. ఎస్. యా, పాండురంగ మెడిటేషన్ స్టార్ట్ చేద్దామా? లేకపోతే ఎగ్జాక్ట్లీ 9:38 అయ్యింది టైం. ఎస్ ఎస్ ఎస్. సో లలిత గారు ఒక అన్మ్యూట్ చేయండి. లాస్ట్ 1 question లలిత గారు. ఎస్, హాయ్ అమ్మా, అన్మ్యూట్ చేసుకోండి. చేశాను మీకు. లేదండి. ఓకే, థ్యాంక్ యూ ఇందు, థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ మా. అయితే నాకు డౌట్ ఏంటంటే, అసలు ఇది గ్లోబల్ లెవెల్లో మీటింగ్ అని అన్నారు కదా, ఇందాకే ఫోన్ చేశారు నాకు ఆంధ్ర నుంచి లావణ్య మేడం. మీకు కూడా చెప్తానన్నారు. అసలు దాని గురించి ఒకసారి వివరించి చెప్తారా? అసలు ఈ మీటింగ్ ఏంటి? ఈ రోజు ఫస్ట్ రోజు, 21 రోజులు. హలో ముఖేష్. ఎస్ Yes, madam. అమ్మా. ఈ రోజు యాక్చువల్ గా రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ అంటే మీ తెలుగులో ఇది జరుగుతోంది. ఇది సెకండ్ బ్యాచ్ అమ్మా. యాక్చువల్ గా ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది ఇంతకు ముందు. ఇది సెకండ్ బ్యాచ్ పరిపత్రి గారితో, అంటే చిన్న అక్కతో ఉంటుంది ఈ సెషన్. ప్రతిరోజు ఒక్కొక్క టాపిక్ గురించి ఉంటుంది అనమాట. 21 రోజులు ఇలా 3 నెలలు ఉంటుంది ఈ ప్రోగ్రామ్. ఇది 2వ నెల. మొదటి నెల అయిపోయింది, ఇది 2వ నెల స్టార్ట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా ఉంటుంది ఇది కంటిన్యూగా. 21 రోజుల కార్యక్రమం అన్నమాట. సో Yes, ఈ రోజు ఫస్ట్ రోజు, Yes, మొదటి క్లాస్ రోజు. డ్యూరేషన్ గురించి అడుగుతున్నారు. క్లాస్ డ్యూరేషన్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. 9 to 9:30 మెడిటేషన్, 9:30 to 10 క్లాస్ సెషన్ ఉంటుంది. 10 to 10:30 మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ విత్ పరి అక్క ఉంటుంది. సో ఏం లేదు ఫ్రెండ్స్, ఇవాళ మనకు ఆల్రెడీ డేట్ షెడ్యూల్ అయ్యింది. బట్ సడన్ గా అక్క బయటకు వెళ్లాల్సి వచ్చింది, పరి గారు. సో ఇంట్రడక్షన్ సెషన్ మేము తీసుకున్నాము. రేపటి నుంచి అక్కే వస్తారు, మేమందరం ఉంటాం. సో ఓకే. అండ్ ఇంకొకటి ఒక మంచి క్వశ్చన్ అడిగారు, నేను ఇప్పుడే చూసాను. ఎస్, ముఖేష్ కుమార్ గారు అడిగారు, డూ వీ హ్యావ్ ఎనీ ఛాన్స్ టు యాజ్ ఎ వాలంటీర్ ఇన్ ద నెక్స్ట్ సెషన్? ఎస్ సార్, మన సెకండ్ బ్యాచ్ నుంచి కూడా మనం అందరం వాలంటీర్స్ ని మనం తీసుకుంటాము. అండ్ నెక్స్ట్ బ్యాచ్ కాదు, మనం PSSM గ్లోబల్ ఆల్ కంట్రీస్ లో మనం వర్క్ చేస్తాం సార్. ఎస్. అండ్ ఇంకొకటి చెప్తున్నాను, రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ బ్యాచ్ ఏదైతే జరిగిందో అక్కడి నుంచి మనం వాలంటీర్స్ తీసుకున్నాం. రేపు మార్నింగ్ మనం 8 AM కి అక్కడున్న 80+ మెంబర్స్ ని మనం రేపు మార్నింగ్ GVMP గ్లోబల్ PSSM గ్లోబల్ వాలంటీర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్, అది రేపు మనం చేసుకోబోతున్నాం ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి. అండ్ ఈ సెషన్ అయిన తర్వాత మిమ్మల్ని ఫిల్టర్ చేసి ఇక్కడ వాలంటీర్స్ ని తీసుకొని మళ్ళీ మనకు GVMP2 మనం అక్కడ మనీ చేస్తాం. తర్వాత థర్డ్ బ్యాచ్ మళ్ళీ మనకు May 11th స్టార్ట్ అవుతుంది. అండ్ ఈసారి అంతా బిజీగా ఉంటుంది.
మనకి ఈ సెషన్ ఎండ్ కాగానే నేను అయితే యూత్ గురించి కొంచెం ఫోకస్ చేయాలని చెప్పేసి మే 4th మళ్ళీ 7 days మనకు యూత్ కోసం ఎస్పెషల్లీ ఒక కోర్స్ ని మనం ఇస్తున్నాం దీనికి జాయిన్ గా. సో అండ్ నెక్స్ట్ మే 10th అవగానే మళ్ళీ మే 11th రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ థర్డ్ బ్యాచ్ మనకు స్టార్ట్ అవుతుంది. సో ఎస్ అండ్ జూన్ స్టార్టింగ్ కి మళ్ళీ థర్డ్ బ్యాచ్ ఎండ్ అయితే జూన్ లో పరి గారు వస్తారు. మనకు ఎంఎంఎస్ మెగా మెడిటేషన్ సమ్మిట్ జరుగుతుంది. సో మనం అందరం అక్కడ కలుస్తాం ఫిజికల్ గా. సో దట్ ఈస్ మనందరం మా రెడీగా ఉందాం. ఎన్నో యా యా అద్భుతాలు జరగబోతున్నాయి. మానస గారు అడుగుతున్నారు ఇలాంటివి మంత్లీ పెట్టండి అని చెప్పేసి. ఆ, ఈ- చూద్దామండి, ట్రై చేద్దాం చేయడానికి. అండ్ మీరు ఒకవేళ ఈ ప్రోగ్రామ్ ని మిస్ అయితే కనుక ఎవరైనా ఫ్రెండ్స్ ఏదైతే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. పిఎస్ఎస్ఎం గ్లోబల్ లో వస్తుంది, పిఎంసి లో కూడా ఉంటుంది. మీకు మళ్ళీ గ్రూప్ లో కూడా ఇది యూట్యూబ్ లింక్ రికార్డ్ అయినది కూడా మీకు సెండ్ చేస్తారండి. నో ప్రాబ్లం, మళ్ళీ చూడొచ్చు ఎస్ ఓకే మేడం. హ్యాపీగా. ఓకే ఇందు. ఎస్ ఎస్ అయితే ఇప్పుడు మనం ఆనాపానసతి మెడిటేషన్ అంటే ఏంటో తెలుసుకొని మనం ధ్యానం చేద్దాం. సో మనందరం ధ్యానంలో కూర్చుందాం. మీ కళ్ళ జోళ్ళను తీసేయండి. మీ పాదాలు 2 క్రాస్ చేసుకోండి. మీ చేతి వేళ్లలో వేళ్ళు ఉంచుకోండి. మీ 2 కళ్ళు క్లోజ్ చేసి అలా 1 minute హాయిగా ఉండండి. ఏం ఆలోచన వద్దు, ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు మెల్లిగా మీ యొక్క ధ్యాసని, మీ యొక్క ఫోకస్, మీ యొక్క కాన్సన్ట్రేషన్ ని మీ ముక్కు 2 రంధ్రాల గుండా సహజంగా వెళ్తూ వస్తూ ఉన్న శ్వాస మీద మీ యొక్క ధ్యాస ఉంచండి. జస్ట్ దాన్ని సరళంగా గమనిస్తూ ఉంటే సరిపోతుంది. ఊపిరి బలవంతంగా తీసుకోరాదు. బిర్యానీ ఇంకా రాలేదంట, అడుగుతానే ఉన్నాడు. ఇంకా 5 minutes చూపిస్తా ఉంది. కేతన్ ఇంకా 5 minutes చూపిస్తానంట. ఏం చేసినావే, రసి కాడుతుంది నాకు కింద. అవునా? ఆ, నాకు కూడా రసి కడతా. కేవలం సాక్షిగా మీ లోపలికి వెళ్తూ ఉన్నటువంటి వస్తున్నటువంటి సహజమైన శ్వాసను గమనిస్తూ కూర్చోండి. అబ్జర్వ్ యువర్ న్యాచురల్, నార్మల్, పీస్ఫుల్, thankful, my dear friends. చక్కటి సంగీతం ధ్యానం చేద్దాం.
మధ్యలో ఏవైనా ఆలోచనలు వస్తూ ఉంటే పర్వాలేదు, మళ్ళీ తిరిగి మీ ధ్యాసను మీ శ్వాస వైపుకు మరల్చండి. అలా సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ ధ్యానం చేద్దాం.
ఆఖరి 2 నిమిషములు కేవలం మీ సహజమైన శ్వాసను మాత్రమే గమనిస్తూ కూర్చుందాం.
మాస్టర్స్ ఎర్లీగా మీ అరచేతి వేళ్లను మీ కళ్ళ మీద బొర్లించుకుందాం. ఒక 5 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. మెల్లిమెల్లిగా మీ అరచేతి వేళ్లను చూస్తూ కళ్ళు తెరుద్దాం. అద్భుతమైన ధ్యానానికి ఒకసారి గట్టిగా మనం చప్పట్లు కొట్టుకుందాం. సో అది ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటి అని అంటే, ప్రతిరోజు వాట్సాప్ గ్రూప్ లో మీకు కొంత సమయాన్ని మీరు చాట్ చేయడానికి, మీ యొక్క డౌట్స్ ని అడగడానికి మేము టైం ఇస్తాము. సో మనకి సెషన్ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో అప్పటి నుంచి మార్నింగ్ వరకు మీరు చాట్ లో మీరు ఉన్న డౌట్ కానివ్వండి, మీకున్న ఎక్స్పీరియన్స్ కానివ్వండి, మీరు షేర్ చేసుకోవచ్చు. సో అద్భుతమైన ధ్యానంలో మనం పాల్గొన్నాం. సేమ్ ఇదే ఎనర్జీతో రేపటి నుంచి మళ్ళీ మనం సెషన్ కి జాయిన్ అయిపోదాం ఎగ్జాక్ట్లీ 9 కి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇందు అక్క సెషన్ క్లోజ్ చేయండి. ఎస్, థ్యాంక్ యూ కిరణ్, లీడ్ చేసినందుకు ఈ సెషన్ ని. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, ఈ జూమ్ లో ఈ రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చక్కని ధ్యానం చేసుకున్నాం. ఇంత ఎనర్జెటిక్ సమయాన్ని మరి ప్రతిరోజు కూడా దాన్ని ఏమంటారు, ఆస్వాదిద్దాం. ఇవాళ అండ్ రేపు ఇంకా సెషన్స్ స్టార్ట్ అవుతాయి పరిపత్రి గారితో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. శుభరాత్రి. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. భాను.